ప్రాపర్‌గా థియేటర్‌కి జనాలు ఎళ్తే ఆ రిజల్ట్ వస్తదనేది నా ఇంటెన్స్ సార్. అంతే, అంతకు మించి ఏం లేదు సార్. ఓకే. కానీ మరి ప్రమోషన్ అనుకున్నంత స్థాయిలో ఎందుకు చేసుకోలేకపోయారు? యాహ్! అంటే వేరే ఉద్దేశ్యం కాదు. ఈ సార్. 'త్రిబండదారి బార్బరిక్' అనే సినిమా రిలీజ్ రోజు నేను తెలిసింది. ఎందుకంటే కొన్ని పత్రికల్లో, కొన్ని సోషల్ మీడియాలో రివ్యూల్లాగా రాశారు. నేనెందుకు సత్యరాజ్ ఉన్నారని నేను ఆ పోస్టర్ చూశాను. అవును. టు బి ఫ్రాంక్లీ. ఎందుకంటే ఒక బిగ్ స్టార్ ఉన్నారు. అవును. అంటే ఇదేదో కొంచెం పెద్ద సినిమా అనే ధోరణితో నేను చూశాను. అవును. అంతకుముందు అసలు ఈ సినిమా ఎప్పుడొస్తుంది ఏంటనేది ఐడియా లేదు. మరి ప్రమోషన్‌లో మీరు ఫెయిల్ అయినట్టే కదా? యాహ్! సార్. ఇది నేను ఏకీభవిస్తాను. ఎందుకు అనంటే మీరే పలకడానికి ఇబ్బంది పడుతున్నారు. త్రిబణధారి బార్బరిక్ అంటున్నారు. అవును. త్రిబాణధారి బార్బరిక్‌ని. సో అందరూ అలాగే తీసుకొని ఉండొచ్చు సార్. ఇది మారుతి గారు కూడా అన్నారు. ఇది ఏమైనా టైటిల్ ఇబ్బంది పెడతదేమో. నువ్వైతే ఏదో కొత్తది చెప్పాలని ఆడియన్‌కి రెగ్యులర్‌గా అన్ని ఏదో ఒకటి 3 అని టైటిల్, ద ఓల్డ్ మ్యాన్, లేకపోతే ఇంకేవో టైటిల్స్ పెడితే రీచ్ అయిపోతుంది. ఆ షార్ట్ టైటిల్ పెట్టేస్తే రీచ్ అయిపోతుంది అనేది ఉంది. కానీ నువ్వు ఎంత పెద్ద టైటిల్ పెట్టావు, ఆడియన్ అది చూసి ఏమనుకుంటారో, వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారో తెలియదు కాదని చెప్పారు సార్ నాకు. త్రిబాణధారి టైటిల్కి అన్నారు. అని అంటే నేనేం ఆలోచించానంటే, సార్ కొత్తదేదో ఇవ్వాలి కదా సార్, ఇలాంటి సినిమాలకి కొత్తదేదో. ఇప్పుడు తండేల్ అంటే గూగుల్లో సెర్చ్ చేసి తండేల్ ఏంటిది అసలు ఈ టైటిల్ అని సెర్చ్ చేసుకున్నాను సార్ నేను. అలా బార్బరిక్, త్రిబాణధారి బార్బరిక్ అని అంటే సెర్చ్ చేస్తే, ఓహో ఘటోత్కచుడి కొడుక, భీముడికి మనవడా, ఓహో ఇతని త్రిబాణధారి అన్నారు, అసలు అస్త్రం మీద ఏమైనా చెప్తారా అన్న క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది అనుకున్నాను. కానీ అది అర్థం కాదని అనుకోలేదు సార్. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఉంటుంది. ఇప్పుడు ఒక డైరెక్టర్, ఒక నిర్మాత, ఒక హీరో తాను తీసిన సినిమా అద్భుతంగా వస్తుందని ఫీల్ అవుతాడు. అవును. కానీ రిజల్ట్స్ అనేవి మే వ్యారీ. ఫైనల్గా ప్రేక్షకుడు అంతిమ నిర్ణేత. ఇప్పుడు భారీ సినిమాలే ఈ మధ్యకాలంలో మన పేర్లు ఎందుకు ప్రస్తావన, కానీ భారీ సినిమాలే బొక్క బోర్లా పడ్డాయి. మీరు ఎట్లా అనుకున్నారు? ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం కన్సిడర్ చేయాలి కదా. 100% ఒక డైరెక్టర్కి ఉండాల్సింది అదే సార్. ప్రేక్షకుడు నాడీ పట్టుకోవటం, నాడీ పట్టుకునే సినిమా తీయాలి సార్. 100% అది, దెర్ ఇస్ నో డౌట్. ఓకే. థియేటర్లో సినిమా చూశాక బార్బరిక్ టైటిల్ ఎక్కుతుంది వాళ్ళకి, సినిమా ఇదే సరిగా ఎక్కుతుంది. కానీ వచ్చేటప్పుడే బార్బరిక్ అనే క్వశ్చన్ వస్తుంది. బట్ నేను అక్కడ 100% నేను ఒప్పుకుంటున్నాను సార్. 100% నేను అక్కడ జడ్జిమెంట్ చేయలేకపోయాను. మారుతి గారి మాట కూడా నేను పక్కన పెట్టాను. అంటే ఇప్పుడు బార్బరిక్ అంటే ఏదేదో అనుకుంటారు పబ్లిక్. అవును. అసలు ఏంటి బార్బరిక్ ఏంటి అని అనుకుంటారు. కానీ ఆ యాంగ్జైటీ అనేది క్రియేట్ చేయటంలో మీ ప్రమోషన్ మీద ఆధారపడి ఉంది. అదే సార్, అదే అక్కడ ప్రొడ్యూసర్ 1.5 CR ఖర్చు పెట్టాడు సార్. బార్బరిక్ గురించి నేను 100 సార్లు చెప్పాను. దీంట్లో ఉన్న త్రిబాణ అస్త్రం ప్లే ఉంటుంది. ప్రతి మనిషికి తన చదువు, తన అస్త్రం. ఒకప్పుడు ఆ యుగంలో వాళ్ళకి అస్త్రాలు ఉండే, అస్త్ర విద్య నేర్చుకునేవాళ్ళు. మనం ఏ విద్య నేర్చుకుంటున్నాము? అస్త్రాలు అంటే ఏంటి? మనకి కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్, ఇది స్పెషలైజేషన్. డాక్టర్ అయితే గైనకాలజిస్ట్, ఆప్థాలమాలజిస్ట్, ఇది ఈస్ కాల్డ్ అస్త్రాస్ సార్. వీటితో మనం ఏమైనా సాధించవచ్చు. మన లైఫ్ గమనానికి, ప్రయాణానికి ఇవే అస్త్రాలు మనకి. ఇలాగే నా సినిమాలో కూడా నాకు కోపం వస్తే కూడా నా ఎడ్యుకేషను, లేకపోతే నేను చదువుకున్న చదువు, నేను నేర్చుకున్న ఇదే సార్ నన్ను నడిపిస్తుంది. నా కోపం వచ్చినా, లేదా నాకు ఫుడ్ సంపాదించుకోవాలన్నా అనేది నా ఎమోషన్ సార్. అందుకే నేను ఆ త్రిబాణం ప్లేని ధర్మబద్ధంగా ఈ కాంటెంపరీ వరల్డ్కి పరిచయం చేసే ప్రయత్నం చేశాను సార్. అది మేబీ అది యాక్చువల్గా నేను పెరిగిన వాతావరణంలో మా నాన్న అవ్వచ్చు, మా అమ్మ అవ్వచ్చు, మా ఇంట్లో వాళ్ళ పెంపకం నుంచి అది వచ్చింది నాకు. అందుకే నేను ఇప్పుడు నాకు పెద్ద సాంగ్స్ మేకింగ్లో ఉన్నా, చాలా బిజీగా ఉన్నా. అలాంటి దాంట్లో కూడా విజయ్ గారిని రోజు మాట్లాడుకుంటూ నేను ఫారెన్ వెళ్ళినా, ఆయన ఏంటంటే మంచి సినిమా తీశాడు బార్బరిక్. నేను పాపం ఆ డైరెక్టర్ కూడా చాలా మంచి డైరెక్టరు. 100 సార్లు చెప్పా, గురు ఆ టైటిల్ బార్బరిక్ అంటే అదేదో బార్బిక్యూ లాగా ఉంది, ఎవరికి అర్థం కాదు, నువ్వు ఆలోచించని 100 టైటిల్స్ పంపించా. రోజు ఒక టైటిల్ చెప్తే ఎక్కదేమో అని లోగోస్ రాసి పంపించేవాడిని. పంపించినా సరే ఆయన ఏంటంటే పాపం ఒక ట్రాన్స్లో ఉన్నాడు. ఆయన ఏంటంటే అది ఆ సినిమా గురించి, ఆ కథ బార్బరిక్ అనే ఒక దేవుడని ఫీల్ అయ్యాడు పాపం. మనం ఫీల్ అవ్వటం వేరు, ఆడియన్ ఫీల్ అవ్వటం వేరు. ఆడియన్ మనసులో లేని దేవుణ్ణి మనం తీసుకెళ్ళాం. ఇది చెప్పినా సరే నేనేంటంటే యాజ్ ఎ డైరెక్టర్గా ఇంకో డైరెక్టర్ నేను ఫోర్స్ చేయలేనని యాక్చువల్గా నేను అది సర్లే మీరు నమ్మారు కదా వెళ్ళిపోండి అని చెప్పి అన్నాను. అది అలాగే వెళ్ళిపోయింది. చివరికి యాక్చువల్గా ఆయన మంచి సినిమా తీసి చూడలేదని చెప్పుతో కొట్టుకున్నాడు. నాకు చాలా బాధ అనిపించింది.
డైరెక్టరు, కళాకారుడు, 10 మందిని క్రియేట్ చేసేవాడు అలాంటి పిచ్చి పనులు చేయొద్దు దయచేసి. ఎందుకు చెప్తున్నానంటే ఆడియన్స్ని రప్పించడానికి ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారంటే, బూతులు మాట్లాడుతున్నారు, చొక్కా తీసు తిరుగుతానంటున్నారు, అసలు సినిమాలే మానేస్తానంటున్నారు. అసలు ఒక సినిమా ఆడకపోతే నువ్వు ఎంత దిగజారిపోతావా, ఎంత దారుణంగా మాట్లాడతారా అంటే ఈ సినిమా కాదు ఇంకో సినిమా ఆడుతుంది, అంతేగాని సినిమాలు మానేస్తా, నేను రాను, ఎవరిని చూడొద్దు, చొక్కా ఇప్పదీసి తిరుగుతా, బూతులు మాట్లాడతారు. ఏంటి అసలు ఇది? ఏ కల్చర్ ఎటు వెళ్ళిపోతుంది? ప్రతి సినిమాకి చూస్తున్నా, మనం ఏదన్నా కొంచెం కాంట్రవర్సల్గా మాట్లాడితే సినిమా వెళ్తుంది, బూతులు మాట్లాడితే సినిమా చూస్తారు. నేను రాసినన్ని డబుల్ మీనింగ్ డైలాగులు నేను కూర్చుంటే నాకంటే గొప్పగా ఎవడో రాయడు, గుర్తుపెట్టుకోండి. కానీ నేను ఎందుకు రాయట్లేదు? బస్ స్టాప్ అనే సినిమాతో ఆపేశాను నేను. ఎందుకు రాయట్లేదు? డబ్బులు సంపాదించడం నాకు రాదా? నేను బ్యూటీ లాగా 4 రోజులు కూర్చున్నానంటే 100 డైలాగులు ఇస్తా ఇట్లాంటి సినిమాకి. ఎందుకు తీస్తున్నావు? ఫ్యామిలీస్ రావాలి, మంచి సినిమా, క్వాలిటీ సినిమా ఇవ్వాలి. ఈ రోజుల్లో బస్ స్టాప్లో డబుల్ మీనింగ్లు, బూత్ డైరెక్టర్ అనేవాడు 400 కోట్లతో రాజాసాబ్ తీస్తున్నాడు. వాడి ఎదుగుదల చూడండి, వాడి గ్రాఫ్ చూడండి, వాడి కెరీర్ చూడండి. నేను అది చెప్తున్నా, ఊరికినే డైరెక్టర్లు అయిపోరు. ఊరికే పాన్ ఇండియా స్టార్ వచ్చేసి ఒక ఫ్లాప్ సినిమా తర్వాత పిలిచి ఎదురుగుండా కూర్చోబెట్టి సినిమాలు ఎవరు ఇక్కడ? ఊరికినే సినిమాలు ఇచ్చారు అని అంటే, ప్రభాస్ వాళ్ళ మనసులో నేనున్నా, మేమిద్దరం ఎంత ప్రేమలో ఉన్నామో నాకు తెలుసు. నా మెసేజ్లు చూస్తే ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో నాకు తెలుసు. ఇవన్నీ నేను తర్వాత వచ్చినప్పుడు మాట్లాడతా. బట్ యాక్చువల్గా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇదంతా సినిమా ఆడించాలని చాలా ఒక ఫ్రస్ట్రేషన్తో, ఒక స్ట్రెస్తో, ఒక ప్రీ రిలీజ్లోనో దేంట్లోనో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అలా కాదు. సినిమాని నమ్మండి, కంటెంట్ నమ్మండి. జనం ఎప్పుడు మంచి సినిమా తీస్తే చూస్తారు. మనం 1000 రూపాయలు పెట్టి వాళ్ళ జేబుల్లోంచి దోచేస్తున్నాం. వాళ్ళకి మంచి సినిమా ఇవ్వాల్సిన బాధ్యత మంది. ఆడెవడో రాలేదని తిడతారేంటి? అసలు రాలేదని చెప్పుతో కొట్టుకుంటారా? నాకు చాలా బాధ కలిగింది యాక్చువల్గా. అది అందుకని ఇలాంటి చిల్లర పనులు, చీప్ పనులు చేయొద్దు. ఈ సినిమా కాదు ఇంకో సినిమా. ఒక సినిమా ఫెయిల్యూర్ అయిందంటే, ఓహో మేబీ నేను నచ్చలేదు, నా కంటెంట్ నచ్చలేదు అని రియలైజ్ అవ్వండి. రియలైజ్ అయ్యి ఆడియన్కి ఏం కావాలో అది వండి పెట్టడానికి ట్రై చేయండి. అంతేగాని నువ్వు చేసిన వంట ఆని తినమంటారు ఎందుకు? ఫోర్స్డ్గా ఆ పనులు చేయొద్దు దయచేసి. డెఫినెట్గా ఈరోజు బ్యూటీ, మీకు ఆకలి టైంలో కూడా ఎక్కువ మాట్లాడాను, ఎందుకంటే ఇది అవసరం, అందుకని చెప్పి నేను మాట్లాడాల్సి వచ్చింది. ఇవాళ బ్యూటీ తన దగ్గర పుట్టింది.